అవును. సినిమా వాడు పిచ్చివాడే బాసు. ఆ పిచ్చే లేకపోతే సినిమా తీయడం కష్టం కదా బాసు. మాకు వేరే పని చేయడం చేతగాదు. వేరే పని చేస్తే సినిమా మా నుండి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న ఆందోళన. ఒక్కటి మాత్రం నిజం. గ్లిజరిన్‌తో కారే కన్నీటి వెనుక సముద్రపు నీటిని దాచుకున్నంత దుఃఖముంటుంది. చేతిలో పని ఉండదు. జేబులో ₹10 ఉండవు. కడుపు కాలుతూ ఉంటుంది. అయినా మా మైండ్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసే కథ కదులుతూ ఉంటుంది. ఇదిరా జీవితం అంటే అప్పుడు, అప్పుడు అనిపిస్తుంది. సినిమా వాళ్ళంటే లక్షలు లక్షలు సంపాదిస్తారు అనుకుంటూ ఉంటారు. మేము వేసే రంగురంగుల బట్టలు చూసి. కానీ మేము బతికేది రంగుల కలలో మాత్రమే బాసు. ఒక్క సినిమా మీకు కనిపిస్తుంది అంటే కొన్ని వేల మంది చెమట చుక్కల చిందిస్తే దాన్ని మనం తెర మీద చూడగలుగుతున్నాం. అవును, సినిమా వాడు నిజంగా గ్రేట్ బాసు. వాడు పాడే పాట మనతో పాడిస్తాడు. వాడు చెప్పే మాటలకి మనతో విజిల్స్ వేయిస్తాడు. వాడు వేసే స్టెప్ని మనతో ఆడిస్తాడు. అబద్ధమని తెలిసినా మనల్ని నమ్మిస్తాడు. వాడు ఏడ్చి మనల్ని కూడా ఏడిపిస్తాడు. వాడిలో మనల్ని మనకి చూపిస్తాడు. సినిమా అంటే చాలామంది లైట్లు, కెమెరాలు, క్యారవాన్లు మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. ప్రొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 500-600 కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు, లైట్ మెన్లు లైట్లు మోస్తూ పడే బాధలు, ఫైట్ మాస్టర్ల దగ్గర ఫైటర్లకు తగిలే గాయాలు, హీరో డూపులకు విరిగిన ఎముకలు, డాన్సర్లకు జరిగిన అవమానాలు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు, ఉన్నదంతా అమ్మేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే ప్రొడ్యూసర్లు. సినిమాలో ఒక్క చిన్న డైలాగ్ ఉంటే చాలు అనుకుని ఆశతో ఎదురు చూసే హృదయాలు. ఏదో ఒకరోజు మనకంటూ ఒక రోజు వస్తుంది అని ఎదురు చూసే అసిస్టెంట్ డైరెక్టర్లు. నా గురించి కాకపోయినా నేను రాసే మాటల కోసం జనాలు మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుంది అని 1000 కళ్ళతో ఎదురు చూసే రైటర్లు. ఇంతమంది కలిస్తేనే ఓ సినిమా వాళ్ళు బద్ధకంగా ఉండరు బాసు. రక్తంలో పేరుకుపోయిన పిరికితనాన్ని వదిలేసి గుండెల్లో రగులుతున్న జ్వాలను ఆశయంగా చేసుకుని నరాల్లో కలిసిపోయిన నీరసానికి నీళ్లు వదిలేసి అనుకున్న దానికోసం ముందుకు దూకేవాడే సినిమా వాడు బస్సు. కన్నీటితో దాహాన్ని కాఫీలతో కడుపు నింపుకోగల మనుషులు సినిమా వాళ్ళు బాసు. రంగుల ప్రపంచం అంటాం. మన ప్రపంచాన్ని రంగుల్లోకి మార్చాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ కొందరికి మాత్రమే ఇక్కడ హరివిల్లు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది కవి కాలరాత్రుల్లో కదులుతున్న బ్రతుకులే. 10% మంది మాత్రమే మనకు సినిమాల్లో కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. మిగిలిన 90% మంది ఛాన్సులు రాక, వచ్చినా ఉపయోగం లేక, బ్రతుకు చట్రంలో పడి కొట్టుకుంటున్న బ్రతుకుల్ని బ్రతకలేక బ్రతుకుతున్న బ్రతుకులే సినిమా వాళ్ళ బ్రతుకులు బాసు. కొన్నిసార్లు ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలు చెప్తాయంటే నమ్మలేదు. కానీ చూశాక నమ్మక తప్పడం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ముగింపు లేని సినిమా లాంటివి మా సినిమా జీవితాలు బాసు. కళామ తల్లి కన్న బిడ్డలు, కళనే నమ్ముకున్న కల్పవృక్షాలు, సినిమా కోసం కటిక పేదరికాన్ని కూడా జయించే సూపర్ హీరోలు సినిమా నటులు బాసు. అవును బాసు. ఏమంటారు? అవునంటారా? కాదంటారా?